లాస్ట్ వీడియోలో చూసారు కదండి కర్బూజా వీడియో. ప్లాంట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలన్నది హార్వెస్ట్ చేస్తూ నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది కలర్ చేంజ్ అయింది. మంచిగా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఇది టైం అన్నమాట. ఇది మనకి మంచిగా గ్రోత్ రావాలి అంటే ఏం చేయాలన్నది వీడియో అప్లోడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇది బీట్రూట్ అండి. బీట్రూట్స్ కూడా మనం టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. నేను థర్మాకోల్ కంటైనర్లో ఈ బీట్రూట్స్ అన్న వేసాను. ఇవి కంటైనర్స్ కూడా మనకి చాలా మంచిగా యూజ్ అవుతున్నాయండి. ఇవి యాక్చువల్గా థర్మాకోల్ కంటైనర్స్ అన్నవి వేస్ట్గా పడేస్తూ ఉంటారు. వాటిల్లో మనం సాయిల్ వేసుకుని లైట్ వెయిట్ సాయిల్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఇది స్టాండ్ పెట్టినా కూడా థర్మాకోల్ బాక్స్ అన్నది ఇరక్కుండా మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా సేల్ చేస్తున్నారు. నాకైతే ఇవి ఫ్రీగానే వచ్చాయి థర్మాకోల్ బాక్స్లో. దాంట్లో వచ్చి నేను 4 ప్లాంట్స్ వేసాను అండి. ఇది యాక్చువల్గా చిన్న కంటైనరు. 4 ప్లాంట్స్ వేస్తే కరెక్ట్గా మనకి సైజు అంత మంచిగా వస్తుంది. మన కంటైనర్ సైజుని బట్టి ఎన్ని ప్లాంట్స్ వేసుకోవాలన్నది చూసుకోవాలండి. ఎక్కువ ప్లాంట్స్ వేస్తే ఆ ప్లాంట్స్ అన్నవి గ్రోత్ ఉండదు, అంతేకాకుండా సైజు కూడా రావన్నమాట. బీట్రూట్ లీవ్స్ చూస్తే మీకు తెలుస్తుందండి ఇవి ఎంత హెల్తీగా పెరిగాయి అన్నది. టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్స్ కూడా మన టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో క్యారెట్ హార్వెస్ట్ చేస్తూ వీడియో చేస్తా అండి. చూడండి, మినీ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.